బల్బ్ యొక్క ఇన్వెన్షన్ గురించి మాట్లాడుకుందాం. బల్బ్ రాకముందు మనం నూనె దీపాలు, గ్యాస్ ల్యాంపులు, కొవ్వొత్తులు ఇలాంటివి వాడేవాళ్ళం. అయితే అప్పటి శాస్త్రవేత్తలు కరెంట్ తో వెలుగునివ్వడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు ఒక విషయం గమనించారు. విద్యుత్ ప్రవాహం అనేది ఒక సన్నని వైర్ లో వెళ్తే అది వేడెక్కుతుంది, అలాగే వెలుగునిస్తుందని కనుగొన్నారు. కానీ సమస్య ఏంటంటే వైర్ అనేది తొందరగా మెల్ట్ అయిపోయింది, అలాగే గాలి ఉంటే వెంటనే పాడైపోయేది. అప్పుడే థామస్ ఎడిసన్ రంగంలోకి దిగాడు. కొన్ని వేల ప్రయోగాలు చేశాడు, 1000కి పైగా మెటీరియల్స్ ని టెస్ట్ చేశాడు. చివరికి తెలుసుకున్నది ఏంటంటే కార్బన్ ఫిలమెంట్ వాడాలనే విషయం తెలుసుకున్నాడు. అలాగే గాలి లేకుండా వాక్యూమ్ గ్లాస్ బల్బ్ ని వాడాలి అని తెలుసుకున్నాడు. అప్పుడే బల్బ్ అనేది ఎక్కువసేపు వెలిగింది, కాలిపోలేదు. 1879 లో ప్రపంచానికి మొదటి ప్రాక్టికల్ ఎలక్ట్రికల్ లైట్ బల్బ్ వచ్చింది. అయితే ఈ బల్బ్ ఎలా పనిచేస్తుంది సింపుల్ గా చూస్తే, కరెంటు లోపలికి వెళ్తుంది, ఫిలమెంట్ అనేది వేడెక్కుతుంది. ఈ వేడి అనేది వెలుగునిచ్చేది. గాజు లోపల గాలి ఉండదు కాబట్టి వాక్యూమ్ కాబట్టి అందుకే ఫిలమెంట్ అనేది కాలిపోకుండా ఉండేది. తర్వాత కాలంలో మనకి టంగ్స్టన్ ఫిలమెంట్స్ వచ్చాయి, అలాగే హాలోజన్ బల్బ్స్ వచ్చాయి. ప్రెజెంట్ జనరేషన్ లో ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మనం వాడుతున్న ఎల్ఈడి బల్బ్స్ గానీ ఇవన్నీ కూడా ఎడిసన్ ఆలోచన మోడర్న్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఎడిసన్ ఒక బల్బ్ కోసం 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఈ బల్బ్ వల్ల నైట్ షిఫ్ట్ గానీ, ఫ్యాక్టరీస్ గానీ, సిటీస్ గానీ, ఈ మోడర్న్ లైఫ్ ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యాయి. అసలు ఈ బల్బ్ లో ఆర్గాన్ గ్యాస్ ఎందుకు నింపుతారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బల్బ్ లోపల ఉన్న టంగ్స్టన్ ఫిలమెంట్ చాలా వేడెక్కుతుంది. ఆక్సిజన్ ఉంటే వెంటనే కాలిపోతుంది. అందుకే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాక్యూమ్ అంటే గాలి తీసేయడం, లేదా ఇనర్ట్ గ్యాస్ నింపడం. ఇక్కడే ఆర్గాన్ వస్తుంది. ఆర్గాన్ అంటే ఏంటి? ఇది ఒక ఇనర్ట్ గ్యాస్, అంటే రియాక్షన్ అనేది చేయదు, ఫిలమెంట్ తో రియాక్ట్ అవ్వదు, చీప్ మరియు సేఫ్. ఆర్గాన్ కనుక నింపితే లాభాలు ఏంటంటే బల్బ్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది, ఎక్కువ టైం వెలుగుతుంది, అలాగే ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే వాక్యూమ్ బల్బ్ కంటే ఆర్గాన్ నింపిన బల్బ్ ఎక్కువ రోజులు నడిచేది. ఆర్గాన్ ఒకటేనంటే చాలా బల్బుల్లో ఆర్గాన్ ప్లస్ నైట్రోజన్ మిక్సింగ్ వాడతారు. ఎందుకంటే ఆర్గాన్ అనేది హీట్ లాస్ తగ్గిస్తుంది, నైట్రోజన్ అనేది కాస్ట్ తగ్గిస్తుంది. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. బల్బ్ కి మరియు ఎల్ఈడి లైట్ కి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే, మనం పాత బల్బ్ చూసుకుంటే ఫిలమెంట్ అనేది వేడెక్కి హీట్ అనేది రిలీజ్ అయ్యి లైట్ ఇస్తుంది, అలాగే కరెంట్ అనేది ఎక్కువగా ఉండేది, లైఫ్ అనేది తక్కువ. ఎల్ఈడి విషయానికి వచ్చేసరికి హీట్ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ నుండి డైరెక్ట్ గా లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ చాలా తక్కువ, లైఫ్ అనేది చాలా ఎక్కువ. ఎల్ఈడి ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్ గా ఎల్ఈడిలో ఫిలమెంట్ గానీ, గ్యాస్ గానీ, వాక్యూమ్ గానీ ఏది ఉండదు. అందులో సెమీ కండక్టర్ చిప్ మరియు పిఎన్ జంక్షన్ అనేవి ఉంటాయి. ఈ ప్రాసెస్ ఏంటంటే కరెంట్ అనేది ఎల్ఈడి లోకి వస్తుంది, ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ అనేవి కలుస్తాయి, ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీనే మనం లైట్ అంటాం. హీట్ వేస్ట్ అనేది ఉండదు, ఎఫిషియన్సీ అనేది ఎక్కువ. ఎల్ఈడి ఎందుకు తక్కువ కరెంట్ తీసుకుంటుందంటే ఎనర్జీ మొత్తం లైట్ గా మారుతుంది కాబట్టి హీట్ లాస్ అనేది చాలా తక్కువ. ఉదాహరణకు 60 వాట్ ఫిలమెంట్ బల్బ్ 10 వాట్స్ ఎల్ఈడి లైట్ తో సమానం, అంటే సేమ్ బ్రైట్నెస్. అలాగే ఎల్ఈడిలో రంగులు ఎలా వస్తాయంటే సెమీ కండక్టర్ మెటీరియల్ చేంజ్ చేస్తే ఎల్ఈడి లైట్స్ లో కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి.